మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో వదిన, చారు కిరోసిన్ పోసుకుంది, నిప్పంటించుకుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఈ నీళ్లు పోసి కాపాడుతూ ఉండొదినా, నేను తడిబట్ట తీసుకొస్తాను అని గౌరీ చెప్తూ ఉంటుంది. అలాగే ఏంటి ప్రాణాలు తీసుకుపోతుందా, కిరోసిన్ పోసుకొని అంటించేసుకుందా, ఇలా ఇవ్వు బకెట్టు అని పద్మ నీళ్ళు అనుకుని కిరోసిన్ ఉన్న బకెట్ని తీసుకువెళ్తుంది. చారు దగ్గరికి వస్తుంది. ఈలోపే చారు నిప్పంటించుకొని అబ్బా మంటలు అని అరుస్తూ ఉండగా, అయ్యో చారు ఏంటి ఇలా చేసావు అని పద్మ తన చేతిలో ఉన్నవి నీళ్ళు అనుకుని ఆ కిరోసిన్ని చారుపై పోసేస్తుంది. దాంతో చారు మంటలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈలోపే గౌరీ వీధిలోకి వెళ్తుంది. రండి మా చారు వాళ్ళ అత్త చారుని కిరోసిన్ పోసి తగలబెట్టేస్తుంది, మీరైనా వచ్చి కాపాడండి అని అందరినీ పిలుస్తూ ఉంటుంది. గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఏంటి చారు వాళ్ళ అత్తగారు చారుపై కిరోసిన్ పోసి తగలబెట్టేస్తుందా, నువ్వు నిజమేనా చెప్తుంది అని చెప్తూ ఉంటారు. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది, మీరైనా నా కూతుర్ని కాపాడండి అని గౌరీ అందరికీ చెప్తూ ఉంటుంది. ఏంటో ఆవిడ ఎందుకు ఇలా చేస్తుందో పదండి చూద్దామని వీధిలో వాళ్ళందరూ కూడా చారు అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంటారు. ఈ లోపలే పద్మ నీళ్ళు అనుకొని కిరోసిన్ని పోసేస్తూ ఉంటుంది. ఏంటి చారుపై ఇలా కిరోసిన్ పోసి తగలెట్టిస్తున్నావు అని వీధి వాళ్ళందరూ కూడా పద్మని అడుగుతూ ఉంటారు. ఏంటి నేను నీళ్లు పోస్తుంటే మీరు కిరోసిన్ అంటున్నారు అని పద్మ చెప్తూ ఉంటుంది. కిరోసిన్ పోస్తున్నావు, మా కళ్ళు కనిపిస్తుంది, నీళ్ళని చెప్తున్నావా అని వీధి వాళ్ళంతా అడుగుతూ ఉంటారు. ఈలోపే ఒకతను దుప్పటి తీసుకొని మంటల్ని ఆర్పేసి చారుని కింద పడుకోబెట్టుంటాడు. పద్మ చారుపై కిరోసిన్ పోస్తున్నప్పుడు అంతా కూడా చలపతి వీడియో రికార్డ్ చేసేస్తుంటాడు. ఏంటి నా చేతిలో ఉన్నది కిరోసినా, నీళ్లు కదా అని పద్మ బకెట్ని వాసన చూసుకొని ఒక్కసారిగా బకెట్ని కింద పారేస్తుంది. అయ్యో చారు నా చారు అని గౌరీ ఏడుస్తుంటుంది. అయ్యో ఇలాంటి అత్తగారిని అస్సలు వదలకూడదు, ఈమెన్ని కూడా కిరోసిన్ పోసి తగలెట్టేయాల్సిందే అని వీధి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ముందు చారుని హాస్పిటల్కి తీసుకెళ్తాం పదండి అని అందరూ వీధి వాళ్ళందరూ తీసుకెళ్తూ ఉంటారు. అయ్యో చారు ఏంటి నా కూతురికి ఇలా అయిపోయింది, అంతా ఈవిడి వల్లనే అని గౌరీ చలపతి పద్మని అడుగుతూ ఉంటారు. అయ్యో నేను నీళ్ళని పోసాను అని పద్మ చెప్తూ ఉంటుంది. కిరోసిన్ బకెట్ని పట్టుకుని చూపిస్తూ కూడా, నీళ్ళని ఎలా చెప్తున్నావమ్మా, నా కూతురు ప్రాణాలు ఎలా తీయాలని చూస్తున్నావు, ఈవిడే అని చలపతి గౌరీ పద్మని బాగా తిడుతూ ఉంటారు. ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అందరూ చెప్తూ ఉంటారు. చారు వాళ్ళ అమ్మ నాన్న చారుని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. ముందు ఈవిడిపై కూడా కిరోసిన్ పోసి మనం నిప్పంటించేద్దాం అని ఒక ఆవిడ చెప్తూ ఉంటుంది. మనం ఎందుకు అలా చేస్తే పోలీసులు మనల్ని అరెస్ట్ చేస్తారు, కాబట్టి ఈవిడ్ని పోలీసులకి అప్పచెప్పేద్దాం, ఈవెన్ని కట్టేసి ఇక్కడే పెట్టేద్దాం, అప్పుడు పోలీసులు వచ్చి తీసుకువెళ్ళిపోతారు అని ఇంకొక ఆవిడ చెప్తూ ఉంటుంది. ఏంటి నన్ను కట్టేస్తారా, పోలీసులకి అప్పగించేస్తారా అని పద్మ అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగు అని వీధి వాళ్ళందరూ పద్మ వెంటపడుతూ ఉంటారు. పద్మ తప్పించుకొని పారిపోయి వచ్చేస్తుంది. చారుని బెడ్పై హాస్పిటల్లో పట్టుకుపెట్టుంటారు. గౌరీ పక్కనే కూర్చొని ఉంటుంది. చాలపతి మాటికి మొక్కని చూస్తూ ఉంటారు. ఏంటి నాన్న మాటికి నా ముఖమే ఎందుకు చూస్తూ ఉంటారు అని చారు అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా, నువ్వు నిప్పంటించుకున్నావు, మీ అత్త వచ్చి మరింత కిరోసిన్ నీ పైన పోసింది, మరి గాయాలు ఎందుకు చాలా తక్కువగా ఉన్నాయి, అదే నాకు అర్థం కావడం లేదు, అందుకే చూస్తున్నాను అని చలపతి అడుగుతూ ఉంటాడు. అయ్యో నాన్న, నేను నా ఒళ్ళు తగలపెట్టుకునేటప్పుడు నేను ప్రికాషన్స్ తీసుకుంటాను కదా, నేను ఒక వీడియో చూశాను నాన్న, ఇలా మన ఒళ్ళు తగలపెట్టుకునేటప్పుడు మంటలు త్వరగా మనకి అంటుకోకుండా ఉండడానికి కొన్ని ఆయిల్స్ అప్లై చేసుకున్నాను. ఆ ఆయిల్స్ ఆ కెమికల్స్ వాడటం వల్లే అంతలా మండిపోయినా కూడా నాకు చిన్న కాయలు మాత్రమే అయ్యాయి, మరి నేను అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాను కదా అని చారు చెప్తూ ఉంటుంది. అదే కదా మన చారు ఇలా ప్లాన్ చేస్తూ ఉంటే తనకు తాను తగలపెట్టుకునేటప్పుడు మనకి మరింత జాగ్రత్తగా ఉంటుంది కదండి, నా కూతురు ఎంతైనా చారు అని గౌరీ చెప్తూ ఉంటుంది. మన కూతురు అని చలపతి చెప్తూ ఉంటాడు. సరే నాన్న, ఇప్పుడు పోలీసులు వచ్చే లోపల మనం గగ్గోలు పెడుతూ ఏడుస్తూ బాగా నటించాలి. ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇంటిపై వాళ్ళ భరతం పట్టాలంటే మనం చేయాల్సినటువన్నీ కూడా గుర్తున్నాయి కదా అని చారు అడుగుతూ ఉంటుంది. గుర్తున్నాయమ్మా, అన్నీ అలాగే చేద్దామని చలపతి గౌరీ కూడా చెప్తూ ఉంటారు. ఏమండి అదిగోండి పోలీసులు వస్తున్నారు, ఇక ఏడవడం మొదలు పెట్టేద్దాం అని గౌరీ కూడా చెప్తూ ఉంటుంది. పోలీసులను చూస్తే అయ్యయ్యో చారు అని చలపతి గౌరీ ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు. అబ్బా అని చారు ములుగుతున్నట్టు నడుస్తూ ఉంటుంది. ఏమైంది, నేను స్టేట్మెంట్ కోసం వచ్చాను అని ఎస్ఐ అక్కడికి వస్తాడు. నా కూతురు చూడండి ఎస్ఐ గారు అని చలపతి గౌరీ ఏడుస్తూ మరింతగా నటించేస్తూ చారుని చూపిస్తూ ఉంటారు.
అమ్మ చార్లత నువ్వు స్టేట్మెంట్ ఇస్తే మేము రికార్డ్ చేసుకుంటాం అని అంటూ ఉంటాడు ఎస్ఐ. చెప్తాను సార్ చెప్తాను అని చారు చెప్తూ ఉంటుంది. ఏమయ్యా నువ్వు రికార్డింగ్ చేసుకో, నువ్వు వీడియో తీసుకో అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. చారు చెప్తూ ఉంటే ఒక కానిస్టేబుల్ వీడియోలో మొత్తం కూడా రికార్డ్ చేస్తూ ఉంటాడు. సార్ నేను మా ఇంట్లో ఉన్నాను. మా అమ్మ ఏమో పెరట్లో ఉంది. అప్పుడే మా అత్త కిరోసిన్ డబ్బా తీసుకొచ్చి నా ముందుకు వచ్చి నిలబడింది. నేను అత్తయ్య అని మాట్లాడిపోతున్నాను. ఈలోపే నాపై కిరోసిన్ పోసి నిప్పంటించేసింది. చావే ముదర్శనదానా చావు అని నిప్పంటించేసింది సార్ అని చారు అబద్ధం చెప్పేస్తుంటుంది. నాకు మంటలు అంటుకున్నాయి సార్. నేను అమ్మ అని అరుస్తూ ఉంటే మా అమ్మ పరిగెత్తుకొని వచ్చింది అని చారు ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అవును సార్ నేను కూడా వచ్చాను. అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు కూడా నాతో పాటే వచ్చారు. అప్పటికే వీళ్ళంతా చారుపై కిరోసిన్ పోస్తూ కనపడింది. వీళ్ళంతా ఊరి జనాలు మేము కాపాడాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మా చారు చనిపోయి ఇప్పటికే చాలాసేపు అయ్యుండేది అని గౌరీ ఏడుపు నటిస్తూ చెప్తూ ఉంటుంది. వాళ్ళకి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు. ఇంకేం గొడవలు సార్, కట్న కానుకల గొడవలే. మా తాహతకు మించి మేము బంగారం డబ్బు అన్నీ కూడా ఇచ్చాము. ఎప్పుడు కూడా డబ్బు తీసుకురాపోవే అని కొట్టి తరిమేస్తూ ఉంటారు. ఎప్పుడు మా తాతకు మించి కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళం. అలాగే ఈసారి కూడా ఏంటో ముదరష్టప్రాన డబ్బులు తీసుకురాపోవే అని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది సార్. ఇంటికి వచ్చి నా కూతురు ఏడుస్తూ కూర్చునింది. ఇంతలోనే ఏమైందో ఏమిటో ఇలా కిరోసిన్ పోసి తగలెట్టేసింది అని నా ఒక్కగానొక్క కూతురు అని చలపతి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఇంకా ఏమ్మా ఇదంతా జరిగిందా అని ఎస్ఐ చారుని అడుగుతూ ఉంటాడు. అవును అని చారు కూడా చెప్తూ ఉంటుంది. సార్ ఇదంతా నిప్పులాంటి నిజం సార్, ఇది నిజమని నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది సార్ అని మొబైల్లో తీసిన వీడియోని చలపతి చూపిస్తూ ఉంటాడు. ఈవిడెంట్ సార్ తగలబెట్టిన చాలక మళ్ళీ కిరోసిన్ ఇలా చల్లుతోంది అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు. దీనికి అంతటికి కారణం ఆ ఇంట్లో ఉన్న రఘురామ్ గారే సార్. రఘురామ్ గారే, ఆ పద్మ రఘురామ్ గారు ఇద్దరు కలిసే ఇదంతా చేస్తున్నారు సార్ చలపతి చెప్తూ ఉంటాడు. అదేంటి ఆయన చాలా పెద్ద మనిషి, మంచివారని విన్నానే అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు. లేదు సార్ ఆయన అస్సలు మంచివాడు కానే కాదు. మా తాహతకు మించి మమ్మల్ని కట్నం ఇవ్వమని ఆయన కూడా చాలాసార్లు అడిగారు సార్ అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక మా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవని అమెరికా నుంచి వచ్చిన ఆజ్యని నా భర్తకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన కూడా సాహసిస్తున్నాడు. ఆయన దగ్గరుండి పెళ్లి జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు అని చారు అబద్ధం చెప్తూ ఉంటుంది. ఆ ఆజ్యనే అమ్మాయికి అమెరికాలో ఆస్తులు చాలా బాగా ఉన్నాయంట. కాకపోతే వాళ్ళిద్దరిని కలపడానికి నేను అడ్డుగా ఉన్నాను కదా, అందుకే వాళ్ళ చెల్లెల్ని పంపించి నన్ను కడతీర్చమని ఇదిగో ఇలా ప్రాణాలు తీసేలా కిరోసిన్ పోసి నిప్పంటించమని ఆయనే పంపించాడు అని చారు చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా రఘురామ్ గారి గురించి మీరు ఇలా చెప్తున్నారు, ఇదంతా నమ్మేలా లేదే అని ఇన్స్పెక్టర్ కూడా చెప్తూ ఉంటాడు. అవును సార్ మీరు అలాంటివన్నీ నమ్మరు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయితేనే కదా ఇప్పుడు ఓహో ఈ పెద్ద మనిషి ఇలాంటి వాడా అని నోరు ఎల్లబెడతారు. ఆయన ఎలాంటి వాడో ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది సార్, కావాలంటే చూడండి అని ఆద్య సీను చేతిని కలుపుతున్న రఘురామ్ వీడియోని చలపతి చూపిస్తూ ఉంటాడు. చూశారు కదా ఆ రఘురామ్ గారే ఆద్యని ఈ సీనుని చేతులు కలుపుతూ ఇలా దగ్గరకమ్మని ఎలా చెప్తున్నాడు, నా కూతురికి అన్యాయం చేయమనే కదా అని చలపతి చెప్తూ ఉంటాడు. చూడండి ఈ 2 వీడియోల ఆధారంగా మాకు న్యాయం చేస్తారా సరే, లేకపోతే మేము ముగ్గురం కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలేస్తాం అని గౌరీ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. లేదమ్మా ఈ వీడియోల ఆధారంగా మేము ఖచ్చితంగా ఆ రఘురామ్ గారిపై ఆయన చెల్లెలపై చర్యలు తీసుకుంటాము, అరెస్ట్ చేస్తాము అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిపైన మీరు కంప్లైంట్ ఇస్తున్నట్టు దీనిపైన సైన్ చేయండి చారుతో అని సంతకాలు తీసుకుంటూ ఉంటారు. అబ్బా చేయలేకపోతున్నాను అని మరీ నటిస్తూ ఉంటుంది. చారు సంతకం చేసేస్తూ ఉంటుంది. సరే మేము చర్యలు తీసుకుంటున్నాం పదండి కానిస్టేబుల్స్ అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు. పోలీసులు డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే చలపతి డ్యాన్స్ చేస్తూ అమ్మ ఈ దెబ్బతో ఆ రఘురామ్ కుటుంబం స్మాష్ అని చెప్తూ ఉంటాడు. ముగ్గురు కూడా హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. పద్మ కోసం రఘురామ్ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏమంటే పద్మ ఇంత ఘనంగా వెళ్ళింది ఇంకా రాలేదు, నాకెందుకో కంగారుగా ఉంది, ఏదో తప్పు జరుగుతుందే అనిపిస్తుంది. వెంకట్రావు గారిని కానీ సీనుని కానీ పంపిద్దామండి అని జానకి చెప్తూ ఉంటుంది. అప్పుడే పద్మ పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. ఏంటి పార్వతి మీ ఫ్యామిలీ ఎలాంటిదా, ఆ బుద్ధుందా అని తిడుతూ ఉంటుంది. ఏంటి నన్నెందుకు తిడుతున్నావు,
అని పార్వతి అడుగుతూ ఉంటుంది. ఏమైందే, ముందు ఏడవకుండా చెప్పవే అని బామ్మ వెంకట్రావు అడుగుతూ ఉంటారు. అప్పుడు పద్మ అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. చారు నిప్పంటించుకుంది. నాకు నీళ్ళని చెప్పి బకెట్లో కిరోసినిచ్చారు. నేనే నిప్పంటించానని చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పేశారు. నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారంట అని పద్మ జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. అందరూ కూడా షాకింగ్గా వింటూ అలా చూస్తూ ఉండిపోతారు. రాబోయే ఎపిసోడ్లో పద్మని తర్వాత రఘురామ్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.